రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే సీఎం గారు మహా ఋషి టైప్ అనమాట. యజ్ఞం చేస్తున్నట్టే ఉంటుంటారు. ఎవరిని పల్లెత్త మాట అనరు. ఆయన ఎంతమందిని కించపరచు ఆయన్ని ఎవరిని ఏమనరు. ఎందుకంటే ఆయన ఒకటే, తండ్రి గారి బాటలో నడవాలి, తండ్రి గారి ఆశయాలను నిలబెట్టాలి, తండ్రి గారి అడుగుజాడల్లో ఉండాలని ఒక భావం మీద ఆయన అణిగిమణిగి ఉంటున్నాడు తప్పితే పులివెందల పులిబిడ్డ అయినా సరే జనాలందరికీ తెలుసు. ఆయన ఎందుకంటే సాఫ్ట్గా సైలెంట్గా ఒక మహా ఋషిలా ఉంటున్నాడంటే అందరూ మనోలే కదా, ఈరోజు కాకపోయినా రేపైనా తెలుసుకుంటారు అనే భావం మీద ఆయన అంత సైలెంట్గా ఉన్నారు. ఆయన కానీ పంజా ఒక్కసారి ఇప్పారంటే ఒక్కరు కూడా కనపడరు. ఎందుకంటే కడపని అలలాడించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు. 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పు, అలాంటి వ్యక్తినే ఎక్కడ తీసుకెళ్లాలో తీసుకెళ్లారు. అంటే అది చట్టపూర్వకంగా తీసుకెళ్లారు, ఆయన స్వార్థపూరితంగా కాదు. కానీ జనాలు అతని మీద బురద జల్లాలంటున్నారు. టీడీపీ కానీ, జనసేన కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ వీళ్ళందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందని, ఆయన పథకాలు చాలా బాగున్నాయని వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తుంటారు. వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి బురద జల్లాలి, ఏదోటి మాట్లాడాలి అనే ధోరణిలో ఉన్నారు తప్పించి సీఎం గారంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం. సీఎం గారు టార్గెట్ 175 సీట్లు టార్గెట్ చేసుకున్నారు. అది 100% ఖచ్చితంగా గెలుస్తారు. ప్రజల గుండెల్లో ఉన్నారు ఆయన. మిగతా పార్టీ వాళ్ళగా చేతలో చెప్తారు కానీ చేయరు, కానీ నేను చేసిన తర్వాత చెప్తారు. అందుకే ధైర్యంగా చెప్తున్నారు ఆయన. నీకు నా వల్ల ప్రజలకు న్యాయం జరిగితే నాకు ఓటేయండి, నా వల్ల నీ కుటుంబానికి న్యాయం జరిగితే ఓటేయండి అని ఎవరండి చెప్పారు? ఇంతమంది సీఎంలు మారాలి, ఏ సీఎం కూడా అంత డేరింగ్ అయిన నిర్ణయం తీసుకోవడం ఫస్ట్ టైం చూసాం. అంటే ఆయన నమ్మకం, ఆయన కాన్ఫిడెన్స్, నేను ప్రజలకు సేవ చేస్తున్నాను, ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకం మీద ఆయన ప్రతి విషయాన్ని కూడా క్లారిటీగా ప్రతిదీ కూడా రూపాయి టు రూపాయి ఎక్కడికక్కడ అలాగా మనకి మన స్కూల్లో పిల్లలు టీచర్స్ పాఠాలు ఎలాగైతే చెప్తారో అలాగే ప్రజలకి సీఎం గారు అంత చక్కగా ఆయన ఖర్చు పెట్టిన డబ్బులు కూడా వివరిస్తున్నారు. అటువంటి సీఎం ఇంతవరకు మనం ఎక్కడ చూసామండి? బురద జల్లడం తప్పితే. అది వాళ్ళకి తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ శర్మిల గారు నిన్న కాక మొన్న వైఎస్ఆర్సీపీలోకి కాకుండా కాంగ్రెస్లోకి వెళ్ళారు. వెళ్ళండి, మంచిదేనండి. ప్రతి ఒక్కరు కూడా రాజకీయంలో రావచ్చు, అందరూ వాళ్ళ ఊరుకుని చాటుకోవచ్చు, కానీ విమర్శన చేయకూడదు. ఎందుకంటే అతను సంగతి ఏదో మీకే బాగా తెలుసు. అక్క చెల్లెలుగా మీ అన్నదమ్ముడి సంగతి మీకే బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం మాకైతే నచ్చలేదండి, అది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా రాజకీయం చేసుకోవాలనుకుని చేసుకోండి, కానీ ఆయన మీద దుష్ప్రచారం మీరు కూడా చేయడం అది కరెక్ట్ కాదు. వైఎస్ రాజశేఖర బిడ్డగా మీరు ఆ మాట అనకూడదు. ఎందుకంటే మీరు కూడా వైఎస్ గారి తనయురాలే, అంటే ఆడబిడ్డవి. అమ్మ దయించి మీకు నమస్కరిస్తున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏటంది మీకు తెలుసు, ప్రజానికానికి తెలుసు, తను నమ్ముకున్న నాయకులకు తెలుసు, కార్యకర్తలకు కూడా తెలుసు. కానీ మీరు కొత్తగా ఏదో బురద జల్లాలనుకుంటున్నారు, చాలా తప్పని మేము భావిస్తున్నాం. ఇంకోసారి ఎటువంటి వ్యాఖ్యలు చేయకమ్మా. ఈరోజు సీఎం గారు 175 సీట్లు కన్ఫామ్ అమ్మా. మీరు ఎంత బురద జల్లినా సరే ఆయనకి ఏం జరగదు. ప్రజలే శ్రీరామ రక్ష. నిన్న కాక మొన్న చూసాం, ప్రపంచంలోనే మన ఫస్ట్ టైం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 206 అడుగుల విగ్రహాన్ని ఆయన ప్రతిష్టాపన చేశారు. ఎప్పుడైనా సరే ఇంతమంది సీఎంలు మాట ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా చూసామా? ఆయన చేసిందే చెప్తారు, జనకరు బెనకరు ఖచ్చితంగా మాట్లాడతారు. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయన రాబోయే రోజుల్లో మళ్ళీ ఆయన సీఎం అవ్వాలి, పేదవారి భవిష్యత్తు బాగుపడాలి, పేదవారు ఇంకా అభివృద్ధిలో తీసుకురావాలనే అతను తపన. అతను తినే వ్యక్తి అయితే తినడానికి ఆయన దగ్గర బోల్డ్ ఉంటుంది. మీరు తినేస్తారు అని ఆయన తినడం ఏంటి? 10 మంది వెళ్తే పెట్టే వ్యక్తి అతను తినడానికి కాదు రావడం, ప్రజలకు సేవ చేయాలి, తండ్రి గారి బాటలో నడవాలనే బాధతో వచ్చారు తప్పించి ఆయన వేరే ఉద్దేశం కాదు. మేము మాత్రం మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో మొత్తం ప్రజలు 50 మంది ప్రజలందరూ గారు గెలిపించుకుంటారు. అలాగే మా సౌత్లో సీటు మంచి వార్డుల్లో కూడా డివిజన్లా కానివ్వండి, లేదంటే జిల్లాల్లో కానివ్వండి, ఆయన ఆచితూచి చేస్తున్నారంటే కష్టపడే వ్యక్తులకే ఇస్తున్నారు సీటు తప్పితే ఆయన ఏదో తినేస్తున్నారు దోసేస్తున్నారు అనే వ్యక్తులందరినీ డేరింగ్గా ఏరేస్తున్నారు. కానీ వాళ్ళకి చెప్తున్నారు, బాబు మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం, దయించి ఈ టైంకి ఆగండి,
మరొక అవకాశం మీకు ప్రజలు ఇస్తారు, కంపల్సరీగా మీకు సీట్ ఇస్తామని చెప్పేసి అని చక్కగా సీట్ ఇవ్వలేని వాళ్ళకి కూడా దగ్గర కూర్చోబెట్టి తన పిల్లల్లా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం రాబోయే రోజుల్లో మనం మళ్ళీ కష్టపడతాం, మీకు మళ్ళీ సీట్లు వస్తే మీ అందరికి ఉన్నతమైన పదవులు ఇస్తానని చెప్పేసి అని చెప్తున్నాను. పెట్టుకున్న వ్యక్తులకైతే మేమేం చెప్పలేం, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కంపల్సరీ తెలుసు. శర్మిలా గారితో కాంగ్రెస్ పార్టీ ఈరోజు తీసుకొచ్చి ఏదో రకంగా ఈ ఆంధ్రప్రదేశ్లోని మేము ఉన్నామని చాటుకోవడానికి తప్పించి ఇక్కడ వచ్చేది ఏమి ఉండదు, సీట్లు ఉండవు, ఏ ఉండవు, కనీసం డిపాజిట్లు ఉంటాయో ఉండవు కూడా మాకు తెలీదు. ఎందుకంటే రాజశేఖర్ బిడ్డగా మీరు ఒకసారి మరోసారి ఆలోచించండి. మీ అన్నదమ్ముడు ఎటువంటి వ్యక్తి అనేది మీకు తెలుసు, మేము చెప్పవసరం లేదు, మీరు కళ్ళ ముందు దగ్గర చూశారు, మాకన్నా మీకే బాగా తెలుసు. అమ్మ దయించి మరోసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ తమ్ముడంటువంటి సీఎం గారిని మీరు అటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై జగన్ జై జగన్. ప్రభుత్వ పథకాలంటే ప్రతి ఇంటికి చేరుతున్నాయండి. ప్రతి ఇంట్లో కూడా జగన్ గారి పథకం అందినట్టే. ధనికులకు అందట్లే తప్పించి పేదవాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి గడప తట్టి మరి కూడా అలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి రావాల్సిన పథకాలన్నీ కూడా అందుతున్నాయి. ప్రతి ఒక్క ముసలం అంటుంది, ఇంత ముందు కాళ్ళు చేతులు అరిగిపోయి ప్రతి ఒక్కరికి డబ్బులు లంచాలు ఇచ్చాం, అయినా పని జరిగేది కాదు. ఈ రోజు నా గడప దగ్గరకు వచ్చి 5వ గంట కల్లా ఏదో నాకు జీతంలాగా నా కొడుకు పంపిస్తున్నట్టు వస్తుంది. ఇంతకన్నా నాకు ఏం కావాలని చెప్పేసి అమోహం అని చెప్పి అవ్వలు తాతలు పెద్దవాళ్ళు అక్క చెల్లెమ్మలు అందరూ చెప్పుకుంటున్నారు. పథకాల విషయంకి వస్తాడికి ఇంకేం కావాలండి, ఫిషింగ్ హార్బర్లు 10 కడుతున్నారు. దేనికి? అభివృద్ధి. అంటే రాబోయే రోజుల్లోని విశాఖపట్నం కానీ మచిలీపట్నం కానీ తీర ప్రాంతం ఏదైనా సరే చూసుకోండి, మంచి అభివృద్ధి చెందుతుంది, ఆదాయం కూడా అలాగే వస్తుంది. అలాగే పోర్ట్స్ 3 కడుతున్నారు. ఎందుకు? ఇండస్ట్రీలు బాగుపడాలని. ఇండస్ట్రీలు రాలేదంటున్నారు, ఎక్కడ రాలేదండి? ఒక్కసారి మీరు చూసుకోండి. మొన్న పెట్టారు 20 గోబుల్స్, అందులో చూశారు కదా, పెద్ద పెద్ద హేమీలు వచ్చేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.